అనేటప్పుడు అక్కడ కొంత క్యాపబిలిటీ ఉండాలి. మంత్రిని నడపాలి, ఆ మంత్రివర్గాన్ని నడిపించాలంటే కొంత క్యాపబిలిటీ ఉన్న లీడర్స్ ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అక్కడే కొంత ప్రాబ్లం వస్తుంది. కానీ మొత్తం మీద విజయ్ మాత్రం కాంగ్రెస్ కి 2 మంత్రి పదవులు సిపిఐ సిపిఎం కి ఇవ్వాలనుకున్నారు, విసికి కూడా ఇవ్వాలనుకున్న నిర్ణయానికి వచ్చిన వామపక్షాలకి ఓపెన్ గా చెప్పేసి మాకు మంత్రి పదవులు వద్దు, మేము మీకు మద్దతు ఇవ్వడానికి మేము పూర్తిగా సంపూర్ణ సహకారం అందిస్తాం, కానీ మీరు బీజేపీ లాంటి మతశక్తుల్లో ప్రోత్సహించే పార్టీలు మాత్రం మీరు ఎంకరేజ్ చేయకూడదు అనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు ముందు మంత్రివర్గంలో, అందుకే నేను ఇందాక కూడా చెప్తున్నాను, రేపు విజయ్ చాలా క్లియర్ గా ఆయన ఒక్కడే మంత్రివర్గం చేస్తారని సమాచారం ఉంది అనిపిస్తుంది. లేకపోతే ఈ మంత్రివర్గం కూర్పు ఇంకా సెట్ కాలేదు కాబట్టి తర్వాత మనం ఒక 2 రోజులు సమయం తీసుకుని తర్వాత కావాలంటే మంత్రివర్గ కూర్పుని ఏర్పాటు చేయొచ్చు అనే చర్చ అయితే జరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు గవర్నర్ కి ఇంకా 6:30కి 6 గంటలైనా కూడా గవర్నర్ 6 గంటలకు కలుస్తానని అనుకున్నారు. బహుశా ఈ రోజు మరి సమయం ఇస్తారా లేదు రేపు ఏమైనా కలవబోతున్నారా అనేది కూడా చర్చ ఉంది. మరి రేపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేదా, అంటే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది కూడా రేపా లేకపోతే 12వ తారీఖు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ని చాలా త్వరగా క్లోజ్ చేయాలి అనేది విజయ్ కోరుకుంటున్నారు. టీవీకే సాధ్యమైనంత త్వరగా ఈ మంత్రివర్గ విస్తరణ లేదు ముఖ్యమంత్రి తిరుమావాలనే ముఖ్యం అక్కడ మంత్రి కావాలనుకుంటున్నారు. అంటే ఆ లక్ష్యంతోనే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకుంటున్నారా? అంటే ఆ ఉద్దేశమైనా తిరుమావాలనే మంత్రిగా లక్ష్యమా? ఇలా ఖచ్చితంగా అతను మంత్రిగా కావాలనేది తిరుమావాలని కోరిక. అందుకే టీవీకి ఈ వ్యవహారంలో ఎక్కడ కూడా వాళ్ళకి వేరే ఆలోచన. విసికే నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేల కంటే కూడా తిరుమావలం వెరీ స్ట్రాంగ్ లీడర్. ఇతను చాలా కాలంగా అక్కడ చాలా ప్రాంతీయ వ్యవహారంలో కావచ్చు, సామాజిక వర్గంగా కావచ్చు, లేకపోతే కొన్ని వ్యవహారాల్లో చాలా గట్టిగా పోరాటం చేసిన నేతగా కూడా అతనికి ఒక బ్రాండ్ ఉంది. కాబట్టి అతన్ని గెలిపించి అతన్ని మంత్రి పదవిగా చేస్తే కూడా అతనికి కొంత స్ట్రాటజీ ఉంటది, కొంత వ్యవహారాలు నడపగలడు అనేది కొంత ఆలోచన. మరి ఆ వ్యవహారంలోనే ఎంతవరకు ముందుకు వెళ్తారో అనేది. కాకపోతే మొదటి నుంచి కూడా డిఎంకేతోనే తిరుమావలన్ చాలా గట్టిగా ఉండేవాడు. ఆయన డిఎంకే పార్టీకి స్టాలిన్తో ఉన్నప్పుడు కావచ్చు, కరుణానిధి ఉన్నప్పుడు కావచ్చు, తిరుమావలన్ ఒక దండుగా ఆయన ఆ పార్టీతో వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు. ఆయన చాలా కాలంగా ఆయనతో చాలా మంచి సంబంధాలు, డిఎంకేతో మంచి సంబంధాలు ఉన్న నేత. కాబట్టి ఒక ఆలోచన ఈ రోజు ఇప్పుడు విసికేలో గెలిచిన 2 ఎమ్మెల్యేల కంటే కూడా ఇతను సీనియర్, ఆ పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆ పార్టీని అక్కడ గెలిచి తిరుచి నుంచి అతను ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ తిరిగి అతను మంత్రి పదవిగా ఇచ్చే అవకాశం, ఎలాగూ ఈ పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తారు కాబట్టి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి, సో ఆ విషయంలో ఎక్కడ ఆలోచించాల్సిన విసికే ఆ పార్టీకి ఎలాగో ఒక మంత్రి పదవి ఇవ్వాలని టీవీకే నిర్ణయించింది. టీవీకే అధినేత అనుకున్నారు కాబట్టి అదేదో తిరుమావలన్కే ఇస్తే సరిపోద్ది కదా అనేది వాళ్ళు అడుగుతున్నారు. బహుశా అది కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. ఖచ్చితంగా కొంత వ్యవహారంలో ఇతనికి ఆ వ్యవహారం వచ్చిన ఛాన్స్ ఎందుకు పోగొట్టుకోవాలనే వ్యవహారంలో కూడా విసికే అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా మంత్రులు కూర్పులు ఈ రాత్రికి ఫైనల్ అవుతాయి అని అనుకుంటున్నారు. బట్ రేపు ఇదే వ్యవహారాన్ని నడిపిస్తారా, లేదు కేవలం ఆయనతో పాటు ఒక 5 మంది కలిసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది కూడా చూడాలి. ఇంకోసారి మంత్రుల వరకు మరోసారి పెట్టుకునే ప్రయత్నం కూడా జరగబోతుంది. అయితే ముందు ఇప్పుడు ప్రధాన సమస్య ఒకటి ఉంది. ఇప్పుడు వరకు 6:30 అయినా ఇప్పుడు వరకు ఆయన గవర్నర్ ఆయన దగ్గర నుంచి పిలుపు రాలా. గవర్నర్ ని కలవడానికి ఇంకా ఆయన సమయం ఇవ్వలే. మరి ఏ సమయంలో ఇస్తారు, ఇచ్చినప్పుడు ఈయన ఏ టైంలో వెళ్తారు, పైనుంచి అతనుకున్న డైరెక్షన్స్ ఏంటి గవర్నర్ కి. ఇప్పటికే ఉదయం నుంచి గవర్నర్ ఇంటి ముందు చాలా మంది నిరసనలు చేసిన పరిస్థితి, ఆందోళనలు చేశారు. ఇవన్నీ కొంత ఇబ్బందిగా మారింది. కాకపోతే తప్పదు, ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గవర్నర్ పిలవాల్సిందే. విజయ్ కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని తీరాల్సిన వ్యవస్థ అయితే ఏర్పడింది. కాకపోతే ఈ రోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అనే ఒక అంశం మాత్రమే కొంత ఇంకా క్లారిటీ రాలేదు మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా టీవీకే, వీసీకే అండ్ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాజ్ లైక్ కృష్ణమోహన్ చెప్పినట్టుగా డీటెయిల్డ్ అనాలిసిస్లో భాగంగా వీసీకే పార్టీ అధినేత తిరుమావలన్ ఆయన మంత్రి కావాలనుకునే ఉద్దేశంలో ఉన్నారు. గతంలో డిఎంకేకి చాలా అత్యంత దగ్గరగా ఉన్నాడు, వెన్నుదన్నుగా ఉన్నాడు. డిఎంకేతో పాటుగా చాలా రోజుల పాటుగా ట్రావెల్ చేశారు వీసీకే పార్టీ పెట్టినప్పటికీ. సో మొన్న కూడా పొత్తుంది. ఆ తర్వాత ఇప్పుడు టీవీకే పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలనుకున్నప్పుడు డెఫినెట్గా సపోర్ట్ అవసరం కాబట్టి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎన్డీఏ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎన్డీఏ రాకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు వీసీకే పార్టీ ఒక మంత్రి పదవితో పాటుగా తిరుచురుపల్లి ఈస్ట్ నియోజకవర్గం నుంచి మాకు అవకాశం వాళ్ళు పోటీ చేయడానికన్నా కూడా ఒక కండిషన్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ 2 మంత్రి పదవుల్లో 3 మంత్రి పదవులు చూడాలి, బట్ ఒకే ఒక కండిషన్ కీలకమైన బీజేపీతో కలవకూడదు, బీజేపీ ట్రాప్లో పడకూడదని. ఇక సిపిఐ సిపిఎంలు మాత్రం మాకు మంత్రి పదవి వద్దు, ఏమొద్దు, మేము వితౌట్ అన్కండిషనల్గా మీకు సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి కమ్యూనిస్టులు చెప్పారు. మరి రేపు విజయ్ ఒక్కరు మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మంత్రివర్గ కూర్పుని డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. సో రేపు విజయ్ మాత్రం అట్టహాసంగా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతోంది. మరి రోజు సాయంకాలం కల్లా టైం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. గవర్నర్ భేటీ అయిన తర్వాత ఏం జరిగిద్దో చూడాలి.